ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురమణి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి గత 11 ఏళ్లలో 5.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సమకాలీన వాస్తవాలను ప్రతిఫలించేలాగా యునైటెడ్ నేషన్స్ లో అత్యవసరంగా సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఐసీసీ క్రికెట్ టీ20 ప్రపంచ కప్ పోటీలో ఈరోజు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్లు కొలంబోలో ఆడతాయి. వెస్టిండీస్ నేపాల్తోనూ, యుఎస్ఏ నమీబియాతోనూ తలపడతాయి. కర్ణాటక జిల్లాలను కవర్ చేసే 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడం వల్ల రైల్వే మౌలిక వసతులు బలోపేతం అవుతాయని, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ప్రయోజనం ఆయన తెలియజేశారు. హైదరాబాద్ పణజీ ఆర్థిక కారిడార్లో గూడబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ నిర్ణయం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచి మరింత మెరుగుపరుస్తుందని కూడా నరేంద్ర మోదీ చెప్పారు. इस साल के बजट में नॉर्थ ईस्ट की कनेक्टिविटी को और अधिक मजबूती देने का काम किया गया है. कनेक्टिविटी बढ़ती है तो रोजगार के अवसर भी बढ़ते हैं. इसलिए असम में हाईवे और अन्य रोड प्रोजेक्ट्स के लिए करीब हजारों करोड़ रुपए देना तय हुआ है. ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే గోపూర్ నుమాలిగఢ్ మధ్య 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలియజేసిందని, ఇందులో బ్రహ్మపుత్ర నదికి అడుగున భారత్లో తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ సొరంగ మార్గం కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. దీనివల్ల ఈ అస్సాం మొత్తం ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరిచి రవాణా ఖర్చులను తగ్గించి వేగవంతమైన అభివృద్ది సాధించగలుగుతామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో నిన్న 5,450 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేశారు. గౌహటిలో బ్రహ్మపుత్ర నదిపై 3,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించారు. గౌహటి, ఉత్తర గౌహటి మధ్య నిర్మించిన ఐఐఎం గౌహటి తాత్కాలిక క్యాంపస్, ఈశాన్య ప్రాంత జాతీయ డేటా సెంటర్ ను వర్చువల్ గా ప్రారంభించారు. దేశంలో పీఎం ఈ బస్ సేవా పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆయన ప్రారంభించారు. గౌహటికి 100 బస్సులు, నాగ్పూర్, భావ్నగర్ కు తలా 50, చండీగఢ్ కు 25 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దిబ్రూగఢ్ జిల్లాలో జాతీయ రహదారిపై మోరన్ బైపాస్ వద్ద 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రవాణా విమానాలు, హెలికాప్టర్ల వైమానిక ప్రదర్శనను ప్రధానమంత్రి తిలకించారు. నిన్న అస్సాంలో ప్రధానమంత్రి ఒకరోజు పర్యటన జరిపారు. గత 11 సంవత్సరాల్లో ఈశాన్య ప్రాంతానికి 5.5 లక్షలకు పైగా కేటాయించామని, మౌలిక సదుపాయాల్లో అపూర్వమైన అభివృద్ది కనిపిస్తోందని, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్దిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఆర్థిక కారిడార్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్, వాణిజ్యాన్ని నిర్ధారించేందుకు నిర్మిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. మ్యూనిక్ భద్రతా సదస్సులో ప్రసంగించిన విదేశాంగ మంత్రి యునైటెడ్ నేషన్స్ లో సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబిస్తూ నేటి ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలాగా యునైటెడ్ నేషన్స్ లో సంస్కరణలు చేపట్టాలని డాక్టర్ జయశంకర్ అన్నారు. The world is heading towards greater multipolarity. There will be many more independent or autonomous centers of decision. Many is seen in some ways a sort of a strategic reawakening of Europe in the last few years. మన దేశం చమురు కొనుగోలు గురించి మాట్లాడుతూ యూరప్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా భారతదేశంలో కంపెనీలు కూడా లభ్యత, ధర, రిస్క్ ను పరిశీలించి దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచం మరింత బహుళ ధృవ దిశగా ప్రయాణిస్తోందని, అనేక స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి కలిగిన నిర్ణయ కేంద్రాలు ఏర్పడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న జర్మనీలోని అంతర్జాతీయ వ్యవహారాలను కలిశారు. జర్మన్ ఛాన్సలర్ ఇటీవల జనవరిలో భారత్ ను సందర్శించిన నేపథ్యంలో రెండు దేశాలు తమ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్న విషయంపై చర్చించామని నిర్మలా సీతారామన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. మన దేశంలో తొలి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ కరెన్సీ కార్యక్రమం ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ మరింత పారదర్శకంగా లీకేజీలు లేకుండా చేయడం లక్ష్యంగా నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రెయిన్ ఏటీఎంలు, ప్రత్యేక పోషకాహార ప్రచార కార్యక్రమాలను కూడా చేపడతారు. రాష్ట ఆహార భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కృత్రిమ మేధస్సు 5వ పారిశ్రామిక విప్లవానికి శక్తినిస్తుందని, ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపడంతో పాటు పాలనను పటిష్టం పరచడంపై దృష్టి సారిస్తుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆయన చెప్తూ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని కూడా తెలియజేశారు. పరిశ్రమలు, విద్యార్థులు, సమాజం కృత్రిమ మేధస్సు విప్లవానికి సిద్ధంగా ఉండాలని అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. AI is basically bringing the fifth industrial revolution. And this industrial revolution is going to be much bigger than the past industrial revolutions, past changes in technology, major transformations which have happened in the past. And the pace of transformation is also going to be very fast. We must prepare our industries for this change, prepare our students for this, prepare our society for this. మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ఈవేళ భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. శివుడి భక్తులకు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా భావించే శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆలయాల్లో రాత్రంతా జాగరణతో పూజలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రాల్లో ఈ తెల్లవారుజాము నుంచి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా శైవ క్షేత్రాలన్నింటిలో శివరాత్రి సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఉద్యోగ రంగాన్ని మహిళలకు సురక్షితంగా మార్చడం, సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు అభివృద్ది మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. న్యూఢిల్లీలో మహిళలను కలిగిందని అన్నపూర్ణాదేవి తెలియజేశారు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో భారత్ ఈవేళ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. రెండు జట్లు తమ విజయ పరంపరను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ ఆడతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్, పాకిస్తాన్ జట్లు తమ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఇతర మ్యాచ్ల్లో వెస్టిండీస్ జట్టు ఉదయం 11 గంటలకు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో నేపాల్తో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ను 7 వికెట్ల అహ్మదాబాద్ లో గ్రూప్ డి మ్యాచ్లో ఓడించింది. ఈవేళ జరిగే మరొక మ్యాచ్లో యుఎస్ఏ నమీబియాతో చెన్నైలో తలపడుతుంది. భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మొదటి టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ మధ్యాహ్నం సిడ్నీలో ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్ర 11 ఏళ్లలో 5.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యునైటెడ్ నేషన్స్ లో అత్యవసరంగా సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఐసీసీ